అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 31వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఎదురవబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను కనుక్కోబోతున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుందో మొత్తం అయితే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎన్నాళ్ళ నుంచో మీకు ఆగిపోయిన కొన్ని పనులు ముందుకు సాగేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. మీరు ఈ సమయంలో చేసినటువంటి ఒక చిన్నపాటి తప్పులు కూడా మీ యొక్క ఫలితాలను తారుమారు చేయవచ్చు. కనుక మీరు ఎంతో ఓర్పు, సహనం, నమ్మకం అనేది రేపటి రోజున ఎంతైనా గట్టిగా అయితే మీరు ఓర్చుకొని ఉండాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా కోపానికి గురి కాకూడదు. ఎటువంటి దైవారాధన చేయాలో, ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో మనం ఇప్పుడు శ్రద్ధగా అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రోజున మనం చెప్పే ప్రతి మాట కూడా మీకు ఎంతో విలువైనదని అయితే చెప్పుకోవచ్చు. మీకు ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడడానికి ఎటువంటి దేవతారాధన చేయాలనేది కూడా తప్పకుండా చెప్పుకోబోతున్నాం. అలాగే మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా చేసి చూస్తారో అటువంటి వ్యక్తుల మనసు ఎప్పటికీ కూడా మీరు అస్సలైతే మర్చిపోరు. ప్రతీకారం కోసం కాకపోయినా కానీ మీ జీవితంలో ఒక్కసారైనా మీకు న్యాయం చేస్తుంది, భగవంతుడు న్యాయం చేస్తాడని చెప్పేటువంటి నమ్మకం అయితే మీలో నిండుగా ఉంటుంది. ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు నాటకాలు ఆడుతున్నారనేది మీరు బాగా గుర్తించగలరు. అలాగే మీరు బయటపడరు, కానీ అవకాశం కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. చాలా లోతుగల స్వభావం మనుషులనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా ఉంటారు, ఎంతో అంకిత భావంతో ఉంటారు. అలాగే మీకు ఎవరి మీద అయినా, ఎవరి దగ్గర అయినా కానీ సహాయం కోరితే మాత్రం అందాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు. మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదురు చూస్తున్న సమయానికి మాత్రం మీకు సహాయం అనేది రాకుండా మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఎంతో మౌనంగా పోరాటం గొప్ప యోధులని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ యొక్క శని ప్రభావం అనేది, మీకు శివానుగ్రహం అనేది చాలా బాగా మెండుగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క మాటల్లో ఒత్తిడి, దాచుకున్న కోపం ఇవన్నీ కూడా ఎక్కువైపోయి ఈ రోజు నుండి మీరు ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక ఈ రోజున మీరు ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా మీ జీవితం మీద ఏం చేయబోతుంది అనేది అయితే, ఎటువంటి సంఘటనల వల్ల ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం మీరు తెలుసుకోబోతున్నారనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా అయితే తెలుసుకోబోతున్నాం. తప్పకుండా అయితే ఆగిపోయినటువంటి పనులన్నీ మీకు ముందుగా అయితే కలగడం, అలాగే మీకు డబ్బు బాకీ కూడా విషయంలో తేలిగ్గా దూరమైన వారిని మీ చేతికి అందటం, అకస్మాత్తుగా ఒక సమాచారం రావడం, ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒకరు నిర్ణయాలు తీసుకున్నట్లుగా అనిపించడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా కీలకంగా, ఆశ్చర్యంగా అయితే అనిపిస్తూ ఉంటాయి. ఈ రోజున మీరు తొందరగా ఎవరికి అయితే మాట ఇవ్వద్దు, మీరు ఎవరికి స్పందించవద్దు. కొంచెం మౌనంగా ఉండడం ఎంతైనా మంచిది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించేటువంటి మీ యొక్క రోజున కొంత కోపాన్ని కూడా అధికం కాబోతుంది. కనుక కోపం వచ్చినప్పుడు కాస్త మీరు సహనం పాటించవలసిన అవసరం ఉంది. ఈ రోజున మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు చాలా ఎక్కువగా కాపు కాసుకుని ఉన్నారు. మీ నుండి కొంత సమాచారాన్ని కూడా, మీ యొక్క బలాన్ని, బలహీనతను అన్నింటినీ కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా సరే మట్టుబెట్టాలని చెప్పే ఉద్దేశంతో చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మీ యొక్క కష్టాన్ని నమ్ముకున్న కష్టజీవులు కనుక మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ముందు రోజుల్లో మీకు తప్పకుండా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. మీరు చేసినటువంటి కర్మ ఫలితాలు కానివ్వండి, చాలా మంచి కర్మ ఫలితాలు చేశారు. కనుక మీ యొక్క జీవితాన్ని పొందాలని చెప్పి మీరు ఎదురు చూస్తున్నటువంటి జీవితం కూడా భగవంతుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తారు. మీరు కన్న కళలన్నీ కూడా నిజమవబోతున్నాయి. చాలా సమయం పట్టిందని చెప్పి అనుకోవచ్చు, కానీ ఎన్ని కళలు కన్నా కూడా అవి వ్యర్థమైపోయాయని, మీ జీవితం అనేది ఎటువంటి మార్పు రాలేదని మీరు ఇన్నాళ్ళు కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఉండుంటారు. కానీ రేపటి రోజున మాత్రం మీరు నిరుత్సాహం నుంచి బయటకు రావచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను రేపటి రోజున మీ చుట్టూ ఎన్ని వలయాలు మీరు అంటుకున్నా కూడా, ఏర్పడినా కూడా మీరు ఎప్పటికప్పుడు ఎంతో బలంగా, దృఢంగా అయితే వాటిలో చిక్కుకోకుండా ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ వస్తున్నారంటే కేవలం అది మీకు భగవంతుడు మీపై ఉన్నటువంటి అనుగ్రహము, ప్రేమ, కరుణ, జాలి అని అయితే చెప్పుకోవచ్చు. దైవం మీద మీకు ఉన్నటువంటి నమ్మకం అటువంటిదని చెప్పుకోవచ్చు. డబ్బు సమస్యలు కానివ్వండి, ఏదైనా సమస్యలు కానివ్వండి, తప్పకుండా మీ చేతికి ఏదైనా సరే ప్రతిఫలం తప్పకుండా మీకు దక్కుతుంది. రేపటి రోజున మీకు డబ్బు సమస్య అనేది అస్సలు ఉండదు.
మీకు సమయానుకూలంగా అయితే ధనం చేతికి అందుతూ ఉంటుంది. మీకు భగవంతుడు తప్పకుండా మంచి అవకాశాన్ని అయితే కల్పించబోతున్నాడు. ఒక్క అవకాశం భగవంతుడు ఇవ్వమని చెప్పి మీరు ఇన్నాళ్ళ నుంచి భగవంతుని ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉన్నాడు. మీరు వేడుకున్న కోరికలు, మీరు చేసిన పుణ్య ఫలితాలు ఏవి వృధా అయితే కాలేదు. అలా అనుకోవడం, మీరు నాకు ఇంతవరకు భగవంతుడు సహాయం చేయలేదని అనుకోవడం మీరు చేసిన తప్పని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ చేతి నిండా కూడా పని దొరుకుతుంది. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం సాయంత్రానికి మీకు తప్పకుండా చవి చూస్తారు. ఈ రోజున ₹1 ఎక్కువగానే మీకు ఆదాయం కలబడుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ పూర్తిగా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంపాదన ఏ విధంగా సంపాదించాలనేటువంటి మెలకువలు కూడా ఈ రోజున మీకు చాలా కలుగుతాయి. ఈ రోజున కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే గనక ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితం అనేది మీ జీవితంతో ప్రతి నిమిషం కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. చెప్పాలంటే SR అను అక్షరాలు గల పేర్లు గల ఉన్న వ్యక్తులతో ఎంతైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం, ఎంతైనా అప్రమత్తత పాటించవలసిన అవసరం కూడా ఉంది. వారి ముఖంలో మీకు తెలియనటువంటి ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కానీ బాగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు, గతంలో మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా కావచ్చు, ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. వారేంటంటే ఈ రోజున మీకు కొన్ని అవమానాలు, అలాగే మిమ్మల్ని దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. అయితే మీరు తప్పకుండా అయితే హనుమాన్ చాలీసా పఠించుకోవడం, శత్రు వినాశనం కోసం హనుమాన్ చాలీసా పఠించుకోవడం కాకుండా హనుమంతుల వారి యొక్క దేవాలయానికి కూడా మీరు తప్పకుండా దర్శించుకోవడం స్వామివారిని ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవాలి. మీ ముఖానికి సింధూరాన్ని ధరించండి. తప్పకుండా మీరు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఆ ఇద్దరు వ్యక్తులు చేసేటువంటి పనులకు మీ భవిష్యత్తుకు ఎక్కువగా నష్టాలను కలిగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వారు చేసేటువంటి ప్రణాళికలు, వేసేటువంటి ఆలోచనలు, అలా వారికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు మీపై పన్నుతూ ఉన్నారు. సమాజంలో మీ పేరును చెడగొట్టడానికి, మిమ్మల్ని పరువు ప్రతిష్టల భంగం కలిగించడానికి ఏదో ఒక విధంగా మిమ్మల్ని అయితే ఆ వ్యక్తులు మీ యొక్క ఉన్నత స్థితిని చూసి, మీ యొక్క పేరు పలుకుబడిని చూసి, మీ సంపాదిస్తున్న సంపాదన చూసి ఓర్వలేక మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చూసి మీకే ఎందుకు ఇంత మంచి పేరు వస్తుందని చెప్పి మిమ్మల్ని ఎందుకు జనాలు ఈ విధంగా అయితే గౌరవిస్తున్నారని, వాళ్ళు కుళ్ళుతో కావచ్చు, ఈర్ష్యతో కావచ్చు, ఎంతో అసూయతో కావచ్చు మీరు ఎదుగుతున్నారని వారు ఓర్వలేకపోతున్నారు. తప్పకుండా అయితే మీరు అటువంటి వ్యక్తులను గుర్తించి వారికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. తప్పకుండా మీరు అటువంటి వారు వినాశనం కోరితే అయితే వారు నాశనం అయితే బాగుండని అయితే మీ యొక్క వినాశనాన్ని వారు కోరుతున్నారు. అటువంటి వారిని మీరు మీ దరిదాపులకు రానివ్వకుండా ఎంతైనా జాగ్రత్త పడడం చాలా అవసరం. వారి యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకైతే తెలియవు. అమాయకంగా గుడ్డిగా అందరినీ నమ్మేసి నా అని చెప్పి నమ్ముతూ ఉంటారు. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కూడా మనసును నిర్మలంగా ఉంచుకుంటే భగవంతుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. అటువంటి వ్యక్తుల యొక్క కుళ్ళు కుతంత్రాలన్నింటినీ కూడా మీరు తెప్పుకొట్టేయచ్చు. రేపటి రోజున వారికి ఆనందం కలగవచ్చు. ఒకరు నాశనాన్ని అయితే ఎవరైతే కోరుతుంటారో వారికి తప్పకుండా వినాశనం తప్పదనైతే అది భగవంతుడు మీకు చేసే ఒక తోడు అనుగ్రహం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎటువంటి విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం అయితే అసలు లేదు. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా ఉంది. రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల కొన్ని సమాచారాలు కూడా మీకు అందే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటివి కొన్ని విషయాలు, రకరకాల విషయాల్లో మధ్యవర్తిత్వం తీసుకొచ్చేటప్పుడు మాత్రం అటువంటి సమాచారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మానసిక స్థితిగతులు కూడా ఈ రోజున మీరు కొంత మానసిక పరంగా ఆరోగ్యంగా అనేది కూడా సరిగ్గా ఉంటుంది. కానీ సాయంత్రం వరకు ఎంతో బిజీగా మీ పనిలో ఉంటారు. కుటుంబ సభ్యులతో సరైన సమయాన్ని కూడా గడపలేకపోతూ ఉంటారు. ఈ విషయం మీకు కొంచెం మానసికంగా ప్రశాంతత లేకుండా చేయవచ్చు. ఈ రోజున మీరు తప్పకుండా ఇంట్లో మాత్రం టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, చక్కగా అందరినీ ఇంట్లో అంతా కూడా ప్రతిధ్వనించేలా హనుమాన్ చాలీసా పెట్టుకోవడం వల్ల తప్పకుండా హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరికి వినిపించే విధంగా మీరు ఎంతసేపు అయితే వస్తుందో అంతసేపు హనుమాన్ చాలీస్ను ఇంట్లో ప్రతిధ్వనించేలాగా చూసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులన్నిటి సైతం అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే రేపటి రోజున తప్పకుండా స్వామివారి యొక్క ఆలయ దర్శనం ప్రధానం అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. కుటుంబ సభ్యులపై ఎటువంటి గొడవలు, కోపాన్ని చూపించవద్దు. ఎంతో సహనం పాటించవాలి. తప్పకుండా అయితే దైవారాధన అస్సలు మీరు విడిచిపెట్టవద్దు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.